హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి. సండే కాబట్టి కొంచెం లేట్‌గా లేచాను. ఇంకా తర్వాతొచ్చేసి ఇంట్లో కూడా కొన్ని పనులైతే చేసుకున్నానండి. సో, ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ మన ఛానల్‌ను కొత్తగా ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్లునైతే ఆన్‌లోనే పెట్టుకోండి. ఓకేనా? ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చెట్లకు వాటర్ ఇద్దామనేసి ఇంక ఇలా బయటకి వచ్చానండి. వాటర్ వేసేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి. ఆల్రెడీ 3 డేస్ అయిపోతుంది. కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నాను. చామంతి అండ్ ఒకటో, రెండో మనీ ప్లాంట్ అయితే తెచ్చుకున్నానండి. ఇంకా అవి వచ్చేసి నాటేద్దాము అని అప్పుడు మతికొచ్చింది. అందుకనేసి అలా కూర్చున్నాను. ఏంటి అలా కూర్చున్నారని అనుకోవద్దు. ఆల్రెడీ మొక్కలకైతే నేను వాటర్ అనేది వేశాను. ఇంకా తర్వాత మతికొచ్చింది. చెట్లు నాటాలి కదా అనేసి. ఇంక అందుకనేసి ఇంకా తడిగా ఉన్నా కూడా నేల ఇంకా అలా కూర్చొని ఇంకా ఎలాగో అలాగా చెట్లనైతే నాటేశానండి. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. మార్నింగ్ టైమ్‌లో కాస్త ఎర్లీగా లేచి ఆహ్, చెట్ల మధ్య కూర్చొని అలా అలా కాసేపు రోడ్డు వైపు చూస్తూ పోయే వాటిని చూస్తూ ఉంటే మనసుకు ఒక రిలాక్సేషన్‌గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకా మొక్కలు ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఇంక చెప్పనక్కర్లేదు. మాకైతే ఇంతకుముందు ఇంటి ముందర చెట్లు ఉండేటివండి. ఇంకా రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనేసి కొట్టేశారు. అందుకనేసి ఇంకా రీసెంట్ టైమ్‌లో మా మామగారైతే ఒక చెట్టయితే నాటారు. అదైతే చాలా బాగా మా మిద్దె కన్నా కొంచెం ఎత్తే వచ్చింది. బాగానే నీడ అండ్ గాలి అందుకు వస్తుందండి. ఇంతకు ముందైతే మా ఏరియా అంతా మా ఏరియా అంతా పేరుకు తగ్గట్టుగానే మొక్కలన్నీ చాలా చెట్లు అన్నిటికి చాలా ఉండేవండి. మా ఇంటి ముందర గూడా ఆ వేప చెట్టు ఒక సైడు కానుగ చెట్టు ఉండేదండి. చాలా అంటే చాలా చల్లగా చాలా బాగుండేది. నా పెళ్ళై 10 ఇయర్స్ వరకైతే నేను ఆ చెట్లతో టైమ్ అయితే స్పెండ్ చేశానండి. చాలా పెద్ద చెట్లండి. ఇంకా రీసెంట్‌గానే రోడ్డు వేస్తుండి రోడ్డుకి అడ్డంగా ఉండాయనేసి చెట్లనైతే కొట్టేశారండి. మేమెంతో ట్రై చేశాము. వాటిని డిస్టర్బ్ చేయకుండా రోడ్డు వేయండి అని. అలాగా వాళ్ళతో మేము ఇంగ ఫైటింగ్ చేసి ఇంకా తర్వాతేమో ఒప్పుకున్నట్టున్నారండి. కానీ ఏం చేద్దాం, మన టైం బ్యాడ్ అయినప్పుడు ఏం చేయలేం కదా! ఇంక కుక్కిలేనొచ్చి ఇంకా మొత్తం తీస్తూ ఉన్నప్పుడు ఇంకా చెట్లు వాటంతట అవే ఇంకా లోపల వేర్లు ఏమో ఇంకా కుళ్ళిగిపోయి అలా అలా మొత్తానికైతే అంత పెద్ద చెట్లే ఇంకా విరిగిపోయాయండి. వాటిని డిస్టర్బ్ చేయకుండానే మేనేజ్ చేద్దామనుకున్నారు. కాకపోతే టైం బ్యాడ్ అండి. చెట్లు ఇంక వాటంతట అవే కాలువ తీస్తుంటే కొక్కులెంతో పడిపోయాయన్నమాట. చేసేది ఏమీ లేక ఇంకా రోడ్డయితే మొత్తం వేశారు. అప్పటినుంచి ఎండల కాలమొచ్చే మాకు చాలా అంటే చాలా విసుగ్గా ఉంటుందండి. చాలా ఎండలు బయటకొచ్చిన ఎండనే, లోపల ఉన్నా కూడా ఎండనే. రీసెంట్ టైమ్‌లోనే మా ఇంటికాడ ఒక చెట్టయితే నాటాము. పర్వాలేదండి. బాగానే నీడ, గాలి అందుకొస్తుంది. చాలా బాగా గ్రో అయింది. కొన్ని డేస్‌కే నాకు తెలిసినంత కొన్ని మంత్స్‌కేనండి చాలా బాగా పెరిగింది. చాలా మంచిగా గూడా ఎత్తుగా బాగా అనిపిచ్చింది. ఇంకా ఇక్కడ మీతో మాట్లాడుతూనే ఇంకా అలా సరదాగా ఇక్కడైతే మీతో కబుర్లు చెప్పుకుంటూనే చెట్లయితే నాటేశాను. ఇంక వాటినన్నింటిని శుభ్రంగా కడుగుతున్నానండి. ఇంక చెట్లు నాటాక మట్టి ఇంకా అదంతా ఉంటుంది కదా! ఇంకా అలా మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని, ఇంకా లోపలికైతే వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యానండి. ఇంకా ఫ్రెష్ అప్ అయినాక వంటయితే చేశానండి. ఇంకా ఆ రోజు ఇంక సండే గదా! ఇంక అందుకనేసి ఇంక అందులో ఇప్పుడు చికెన్ తినొచ్చు అని చాలామంది అంటున్నారు కదా! ఇంకా బర్డ్ ఫ్లూ అనేది పోయింది అంటున్నారు. అందులోనూ మనం బాగా వాష్ చేసుకొని, బాగా ఉడికించుకొని తింటాం కాబట్టి ఏం కాదని అయితే నేను రీసెంట్ టైమ్‌లో యూట్యూబ్‌లలోనే విన్నానండి. ఇంక అందుకనేసి ఆహ్, ఈ సండే అయితే చికెనయితే తెప్పించుకున్నాము. చికెన్ కూడా చేశాను. సండే కూడా తప్పలేదండి నాకు పని అయితే. ఎందుకంటే కుకింగ్ అంతా చేసిన తర్వాత మా హోటల్‌లో ఆ రోజే కొంతమంది లీవ్ పెట్టారు కనుక నేను గూడా వెళ్ళాల్సి వచ్చింది. అందుకనేసి పని పూర్తి చేసుకొని వంట అంతా చేసేసి ఒక సైడ్ పెట్టేసి పనిలో పని స్టవ్ గూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేనొచ్చేసరికి లేట్ అవుతుందని. ఎందుకంటే డీమార్ట్‌కి చాలా డేస్ అయిపోతుంది. డీమార్ట్‌కి వెళ్దాము ఏమన్నా కొత్త కలెక్షన్ అండ్ ఇంట్లో కూడా కొన్ని డీమార్ట్‌లలో కొన్ని హ్మ్.
అయితే తెచ్చుకుంటామండి. ఎందుకంటే ఇంకా అక్కడ ఆఫర్ ఉంటాయి కాబట్టి కొన్ని ఐటెమ్స్ అయితే అక్కడి నుంచే తెచ్చుకుంటాము. మోస్ట్‌లీ సరుకులు అలాంటివన్నీ కిరాణా షాపులలో మా ఇంటికి దగ్గరలో ఉండే కిరాణా షాపులుంటాయి కదండీ! ఇంకా అక్కడ తెచ్చుకుంటాము. అంత దూరం నుంచి వాటినైతే మోసుకొచ్చుకోము. సో, ఫైనల్‌గా కిచెనయితే మొత్తం సర్దేశానండి. ఎక్కడెక్కడ పెట్టేసుకొని, ఇంక మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా! ఇంకా ఫైనల్‌గా నా కిచెన్ చూడండి. తళతళ మెరిసిపోతుంది కదా! ఇంకా లైట్స్ అన్నీ ఇంక ఆఫ్ చేసి, నేను కూడా ఇంకా రెడీ అయిపోయి, ఇంకా కిచెన్‌కు ఇంక బాయ్ చెప్పేసి, ఇంక హోటల్‌కైతే వెళ్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. ఇదైతే 5:30 ఆ టైంలోనండి. లోపలికి వెళ్లి చూస్తే ఇంక ఎవరి పనులలో వాళ్ళు ఫుల్ బిజీగా ఉండారండి. ఇంకా ఎప్పుడన్నా కొంచెం షూట్ చేద్దాము అని అనుకుంటే నేను ఈ టైంలో అయితే షూట్ చేస్తానండి. ఇక్కడ ఎవరి పనులలో వాళ్ళైతే ఫుల్ బిజీగా అయితే ఉండారు. ఇంకా డీమార్ట్‌కైతే వెళ్ళాము. మీరు గూడా నాతో పాటే వచ్చేయండి. డీమార్ట్ అయితే చూసేద్దురు.
సో, చూసారు కదండీ డీమార్ట్‌లో ఏమేమున్నాయి అనేది. కొన్నైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. మీకు అర్థమైందో లేదో అయితే నాకు తెలియదండి. అన్నిటి వాటి మీద కూడా మనకు ఇక్కడ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఇంక హోలీ ఫెస్టివల్ కమింగ్ సూన్ కాబట్టి ఇంక హోలీకి సంబంధించిన కలర్సు, ఇంకా పిల్లోళ్ళు ఇంకా వాటిలో ఫిల్ చేసుకొని ఇంకా రంగులు చల్లుకుంటారు కదా! ఇంకా అలాంటివన్నీ వెరైటీగా అయితే వచ్చాయి. ఇంక అండ్ గ్లాస్ వేర్ గాని, బాటిల్స్ కానీ, ఇంకా అన్నీ కూడా మనకు మంచి ప్రైస్‌కే ఉండాయండి. డీమార్ట్ ఎప్పటికప్పుడు కొత్త ఐటెమ్స్‌ను యాడ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఉన్న కలెక్షన్ ఇంకొక 10 డేస్ తర్వాత వెళ్లి చూసినా కూడా అస్సలు దొరకవండి. ఇలా మనలాట అలాంటోళ్ళు వెళ్లి అన్నీ తీసుకుంటూ ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి. డీమార్ట్‌కి వెళ్తే ఒక్కదాని కోసమని వెళ్తే ఎన్ని తెచ్చుకుంటామో అందరికి తెలిసినది కదా! అవసరం ఉన్నా లేకపోయినా కళ్ళకు కనిపిస్తే చాలు తెచ్చుకుంటూ ఉంటాము. నాకు ఈ గ్లాస్‌వేర్ పిచ్చి ఏందోనండి. నేను డీమార్ట్‌కి వెళ్ళాను అంటే గ్లాస్‌వేర్ కలెక్షన్ కొత్తగా ఏమొచ్చిందా అని చెక్ చేస్తాను. కొత్తగా ఏమన్నా ఉంది అనుకుంటే నాకు కంఫర్టబుల్‌గా రేట్ అనేది అనిపిస్తే కంపల్సరీ అయితే తీసుకుంటాను. ఈసారి ఒకటైతే కొత్తగా వచ్చిందండి. నాకు తీసుకోవాలి అనిపించినా కూడా మా హస్బెండ్ అయితే వద్దన్నాడు. ఇంకా నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే కంపల్సరీ అయితే అది తీసుకుంటాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అండి. అన్నట్టు నేను డీమార్ట్‌లో ఏమేం షాపింగ్ చేశాను అనేది మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో అయితే నేనేం తీసుకున్నాననేది కూడా నేను యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదండీ నేనైనా పెట్టగలుగుతా. ఇంట్రెస్ట్ లేకుండా నేను పెట్టినా కూడా వేస్టే కదా! అందుకనేసి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే నేను ఏం తీసుకున్నాననేది పెట్టేస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.